కీర్తన గ్రంథము 140 స్తోత్రం 4వ సంకీర్తన 12వ చరణం. కీర్తన గ్రంథము 144వ సంకీర్తన 12వ చరణం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. దయచేసి రాజారావు గారు కుటుంబీకులు, అయ్యా రాజారావు గారు స్తోత్రం స్తోత్రం. కొద్దిసేపు వాక్యాన్ని వినండి. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి కొందనాలు, నీ మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించుచుండగా నాతో మాతో అందరితో సూటికి దగ్గరికి మాట్లాడి బలపరిచి నడిపించి వాడుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమె చదవబడిన వాక్య భాగం కీర్తన గ్రంథము 140వ చరణంలో రాబడిన మాట. మొదటిగా కుమారుల గురించి రాస్తూ, రెండో మాట కుమార్తెల గురించి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మా కుమార్తెలు నగరులకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకు అర్థం చేసుకోవడానికి, లేదంటే ఈ మాటలో ఉండేటువంటి అంతరార్థం, ఈ మాటలో రాయబడినటువంటి ఒక అర్థం ఏంటని అడిగితే, తమ కుమార్తెల గురించి రాస్తూ ఒక మాట సెలవిస్తుంది ఏంటంటే, వారు కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగరులకే చెక్కబడిన మూల కంబములు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఒక గ్రామంలోనికి రావాలంటే, ఒక నగరంలోనికి రావాలంటే ఒక పొలిమేర దాటి రావాలి. ఆమేన్. ఈ పొలిమేర అక్కడ రాయబడతా ఉంటుంది, పలానా గ్రామమునకు స్వాగతం సుస్వాగతం అని. ఆమె అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈ స్వాగతం సుస్వాగతం అనేటువంటి రాయబడినటువంటి అక్కడ దిమ్మలు వ్యక్తిగత ఏర్పాటు చేస్తారు. అది చూడడానికి ఎంత అందంగా అయితే ఉంటుందో, ఇంటికి కూడా కుమార్తెలు అంత అందాన్ని తేవాలి. ఆమె గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. చిన్నతనంలో కూడా ఏమనలా ప్రవళికండి. ఇప్పుడు పెద్ద ఎదిగినటువంటి ఈ సమయంలో ప్రతి పనిని కూడా అలవర్చుకోవాలి. ఆమె ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఉన్నారమ్మా, రూతమ్మ గారు ఎక్కడ ఉన్నారమ్మా? అమ్మ రూతమ్మ గారు రావాలి, వాళ్ళ అమ్మగారు రావాలి. స్తోత్రం హల్లెలూయా. చిన్నతనంలో వదిలేసి ఉంటారేమో పాపని. చిన్నతనంలో చిన్నపిల్ల కదండి, అల్లరి చేస్తుంది కదా, వదిలేండి ఏం పర్లేదులే, నేర్చుకుంటుందండి, ఇంకా పెద్దదవ్వలేదు కదా అని అనొచ్చేమో. కానీ ఇప్పుడు పెద్ద వయసులోకి వచ్చినటువంటి ఈ కుమార్తెను ఎంత మాత్రం కూడా వదిలిపెట్టకూడదు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంత మాత్రం వదిలిపెట్టకూడదు. ఆమేన్. చిన్నతనములు అంటే వదిలేసి అటు ఇటు వెళ్ళిపోవచ్చేమో తల్లిదండ్రులు, కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఒక వ్యక్తి గురించి మీతో జ్ఞాపకం చేసి ఒక 3 విషయాలు క్లుప్తంగా మీతో జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎలా ఉన్నారు వారు కుమార్తెలు? అపోస్తల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచన భాగం 8 నుంచి. అపోస్తల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము 8 నుంచి ఒక మాట. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలోనొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనుకు ఉండిరి. దేవునికి స్తోత్రం. గమనించండి, అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో ఏ యవనస్తులనైతే ఎన్నుకున్నారు, ఏ మనుషులైతే ఎన్నుకున్నారు, ఏ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి 7గురిలో ఉండేటువంటి సెకండ్ పర్సన్ ఆ ఫిలిప్పు గురించి రాయబడిన మాట ఏంటంటే, అతనికి 4 కుమార్తెలు ఉన్నారు. చెప్పండి ఎంతమంది ఉన్నారు? ఈ 4 కుమార్తెలు. ఒక మాట చెప్తున్న బాగానండి, ఇంటిలో ఒక ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడానికి చాలా కష్టపడతారు తల్లిదండ్రులు. వాళ్ళ గురించి ఎంతో ఆలోచన చేసి ఉండొచ్చారు. వాళ్ళ గురించి ఏదేవో కష్టపెట్టి ఏవేవో సిద్ధపరిచి ఒక మనుషుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎంతగానో ఆలోచన కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. ఈ 4 కన్యకలు. అప్పటికి వాళ్ళు ఇంకా పెళ్లి కాలా, కానీ 4 కుమార్తెలు వారి విషయాల్లో ప్రభు వారికి ఇచ్చినట్టు 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే పరివర్తన చెందిన కన్యకలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వారి జీవితం అంతా కూడా వాళ్ళ తండ్రి గారిని చూస్తూ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు చేసే పరిచయం చూస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఎంతగా దేవుని ఎదుగుతున్నారో, వాళ్ళకి పెళ్లి తల్లి ఎంతగా దేవుని ఆరాధిస్తున్నారు. ఈ విషయాలను గమనిస్తూ వాళ్ళ నాన్నగారి దగ్గర అమ్మగారి దగ్గర అన్ని అలవర్చుకొని పరివర్తన చెందిన కుమార్తెలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేటుంటారు, గేదె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఈ రోజున తల్లిదండ్రులు చర్చిలో ఉంటే పిల్లలు చర్చిలో ఉంటారు. ఈ రోజు తల్లిదండ్రులు చర్చికి రాకపోతే పిల్లలు రారు. ఈ రోజు నువ్వు దేవుని సందులో ఉంటే నీ పిల్లలు దేవుళ్ళు ఎదుగుతారు. ఈ రోజు నువ్వు దేవుళ్ళు ఏ రీతి అయితే ఆయన యొక్క స్వార్థ పాఠ్యాన్ని లేదా స్వార్థ భాగాన్ని అందించడానికి సిద్ధపడతావో, నీ కుమారులు కుమార్తెలు కూడా నిన్ను వెంబడిస్తారు, నడుస్తారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే మీరు అయిపోతున్నటువంటి సందర్భాలలో నీతో కలకాలం ఉండేటువంటి, లేదంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నటువంటి ఈ పిల్లలు మరి తల్లిదండ్రులు ఎదుగుతున్నటువంటి విధానంలో ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు తప్పిపోతున్నారు, ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు దేవుళ్ళు ఉండట్లేదు, ఎందుకు దేవుళ్ళు ఆరాధించట్లేదు, ఎందుకు దేవుడి సన్నిధి రావట్లేదు అని అడిగితే తల్లిదండ్రులుగా మీరుంటే వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఒకటి, ఈ 4 కుమార్తెలు పరివర్తన చెందిన కుమార్తెలుగా ఉన్నారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చిన్న వయసు నుంచి పెద్ద వయసులోకి వచ్చినటువంటి కుమార్తె ప్రబల్లిక కూడా పరివర్తన చెందిన దానిగా తల్లిదండ్రులను వెంబడించి ప్రభు పరిచర్యలో పరివర్తన చెందిన దానిగా ఉండును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎంత వయసు వచ్చింది కానీ వీళ్ళకి మాట్లాడడం సరి రాదండి, వీళ్ళకి మాట్లాడడం చేత కాదండి, అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదండి అనేటువంటి ఆ మాట అనిపించుకోకుండా పరివర్తన చెందిన వారిగా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు నేర్పించాలి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఇదిగో మీ పిల్లలకు కోపము రేపక ప్రభునందు భక్తిలోను ప్రభు యొక్క ఆసక్తిలోను వారిని పెంచండి. చిన్న వయసులో అమ్మ జల్లెత్తని రా అంటే వేయించుకుంటది. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత అమ్మ జల్లేమని అనదు, ఆవిడే చేసుకుంటది. మొత్తం ఆవిడే మొత్తం అన్ని కట్టేసుకొని అన్ని చేసేసుకొని అమ్మ ఎలా ఉంది ఏంటి అర్థం దగ్గరికి వెళ్ళి ఇంచుమించు ఒక 10 నిమిషాలు అవ్వవలసింది, 1 గంట సేపు అటు తిప్పుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చెప్పండి అమ్మ గట్టిగా హల్లెలూయా. ఈ రోజున పిల్లలు పాడైపోవడం గల కారణం, మూల కారణం తల్లిదండ్రులు మీరేమైనా అనుకోండి. ఈ తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చాడని అడిగితే వారిని భయము భక్తిలో పెంచడానికి. దేవునికి స్తోత్రం. నాకు మాట అడిగినామండి, మరి ఫిలిప్పీ యొక్క కుమార్తెలు పరివర్తన చెందడానికి వాళ్ళ నాన్నగారి పరిచర్య అంటూ, వాళ్ళ నాన్నగారి సేవ అంటూ సువార్త పరిచర్యలో వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఈ 4 కుమార్తెలు ఎంత భయము భక్తితో కలిగి ఉన్నారో ఆలోచించండి. అడుగు లేదంటే ఆ గీత దాటి బయటకు అడుగు పెట్టలేదు ఈ కుమార్తెలు. అందుకే పరివర్తన చెందిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా సమయం అవుతుంది. 2వ విషయంలోకి వెళ్తాం. చదవండి అదే మాట. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండెని ఉన్నారు. ఈ కుమార్తెలు ఏం చేస్తారంటే ఈ నాన్నగారి సేవ కోసం వెళుతున్నటువంటి సందర్భాలలో ఎవరైతే అతని కుటుంబాన్ని సందర్శించడానికి, పలకరించడానికి, లేదంటే మాట్లాడటానికి ఏ సేవకులైతే వస్తున్నారు, ఏ విశ్వాసులైతే వస్తున్నారు, వారిని చూసి వారికి ఏ రీతిగా గౌరవ మర్యాదలు ఇవ్వాలో, వారికి ఏ రీతిగా మాట్లాడాలో, వారిని ఏ రీతిగా చూడాలో అన్ని విషయాలు అలవర్చుకున్నారు. ఇప్పుడు 2వది ఏంటంటే నేను చెప్పదలుచుకున్న మాట, వారి ప్రవర్తన అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గట్టిగా వారి ప్రవర్తన మారింది. చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో పక్కన పెట్టండి. ఇప్పుడు కన్యకలుగా వారికి వయసు వచ్చిన తర్వాత ఆ వయసులో వారి ఎదుటి వారి దగ్గర మాట్లాడేటువంటి విధానం, వారి ఎదుటి వారికి ఇచ్చేటువంటి గౌరవం, వారి ఎదుటి వారికి ఇచ్చేటువంటి మర్యాద. ఈ రోజున చాలా మంది యవనస్తులకి గౌరవ మర్యాదలు తెలియదు. ఎవరిని అలా పలకరించాలి ఇంకా రాదు. దాన్ని క్షమించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చిన్నప్పుడే నేర్పిస్తే, అందుకంటాడు కదా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు, పెద్దవాడంటే అర్థం ఏంటి? వృద్ధాప్యం చెల్లిపోయేంత వయసు వచ్చేంత వరకు వాడు దాని నుండి తప్పిపోడు. ఇప్పుడు తప్పిపోతున్నాడంటే నువ్వే నేర్పించలేదు, నింద నీ మీదే. నేర్పించాల్సి నువ్వే. ఆ పనంటూ ఈ పనంటూ అక్కడక్కడ తిరుగుతూ పిల్లల్ని వదిలేస్తే రేపొద్దున పాడైపోతే నిన్నే అంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే యూ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు నువ్వు ఖచ్చితంగా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చెప్పంటారా, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా నాన్నగారు మాకు నేర్పించిన భక్తి విధానం. మీకులాగే చిన్నప్పుడు మేమే వినేటువంటి వారం కాదు, మేము ఆయన మాట వినేటువంటి వారం కాదు. వినేలాగా ఆయన వాక్యాన్ని చేతపట్టి కూర్చోబెట్టి, ఇదిగో నేను దేవుని సేవకును, మీరు దేవుని పిల్లలు, దేవుని సేవకుల పిల్లలు, ఎలా ఉండాలి నేర్చుకోండి. అట్లయితే మరి ఫిలిప్పీ యొక్క కుమార్తెలు దేవుని పరిచయలో వాడబడుతున్నటువంటి ఆ తండ్రి చేసేటువంటి పని అన్ని నేర్చుకున్నారు, అన్ని అలవర్చుకున్నారు. ఇప్పుడు 2వది ఏంటంటే, 1 పరివర్తన చెందిన కుమార్తెలు ఉన్నారు, 2 ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మన ప్రవర్తన బట్టి చెప్తారు, ఎవరు రైడు, ఎవరు కుమారురా, ఎవరి పిల్లడు, ఎవరి పిల్ల అని అనరా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగైతే ప్రబల్లిక 1 పరివర్తన చెందిన దానిగా మన మధ్య ఉంటే, 2 ప్రవర్తన చెందిన లేదంటే ప్రవర్తన లేదంటే మార్పు చెందిన దానిగా మన మధ్య ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చిన్న వయసులో వాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర కూర్చొనేది,
ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత నేను ఆ పిల్లల దగ్గర అక్కడ కూర్చోను, ఆమె కూర్చోనదా, కూర్చోకూడదు. ఒకవేళ కూర్చొని కానీ అమ్మాయి అక్కడ కూర్చోకూడదు నువ్వు ఇకలే, ఆమె దేవునికి స్తోత్రం. అలాగైతే బాప్తీసం పొందుకొని దేవుని యొక్క సేవకుల మధ్య దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి వచ్చిన మనలో అపోస్తలుల పౌలు అంటారు కదా, అవిశ్వాసులతో విశ్వాసులకి ఏమి పొందిక. మనం కూడా వేరు చేయబడినటువంటి వారు, మనం కూడా ప్రవర్తన చెందిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి ప్రవర్తన. అందుకంటే సామెతల గ్రంథంలో ఒక బాలుడి యొక్క సైతం లేదంటే తన ప్రవర్తన సైతం మంచిదో కాదో తన ప్రవర్తన బట్టి తెలిసిపోతుందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే మన భక్తి, మన విధానం, మనక భయము, దేవుళ్ళు ఎరిగేటువంటి విధానం, వీటన్నిటిని బట్టి మన దేవుని పిల్లల ముఖాము చెప్పేస్తారు జనాలు. దేవునికి స్తోత్రం. రెండు విషయాలు చెప్పాను. ఇదిగో ఈ యొక్క ఫిలిప్పు కుమార్తెలు పరివర్తన చెందిన వారిగా ఆ యొక్క తండ్రిగా నడిచిన అడుగుజాడలు నడుస్తూ, రెండవది మంచి ప్రవర్తన కలిగిన పిల్లలుగా వారు ఎదుగుతున్నారు. మూడవది వారి గురించి రాబడిన మాట, వారు ప్రవచించువారు. దేవునికి స్తోత్రం. చెప్పండి దగ్గరికి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ప్రార్థనా పరుడైతే పిల్లలు కూడా ప్రార్థనా పరులు అవుతారు. ఆమె తల్లి పాటలు పాడేటువంటి స్థితిలో ఉంటే పిల్లలు కూడా మంచి పాటలు పాడేటువంటి స్థితిలోకి వస్తారు. వారిద్దరు దేవుళ్ళు మంచిగా ఎదిగేటువంటి వారైతే వీరు కూడా చక్కగా ఎదుగుతారు. అటువంటి స్థాయికి నీ పిల్లలను నువ్వే తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా అని చెప్పంటారా? ఒక విధంగా ఆలోచిస్తే ఇదిగో ఈ సమయాలు చిన్నప్పుడే దేవుని సన్నిధికి అప్పగించేస్తే ఈ దేవుని సన్నిధానంలో వాళ్ళ అమ్మగారు లేరు కదా, వాళ్ళ నాన్నగారు లేరు కదా, వాళ్ళ కక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరు కదా, ఒంటరిగా బ్రతికాడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఏలి నేర్పించేటువంటి భక్తి, ఆ దేవునికి చేసేటువంటి యాగం, ఆ స్తుతి అర్పణ, ఇవన్నీ చూసినటువంటి ఈ సమయాల్లో దేవుని సన్నిధానంలో చాలా జాగ్రత్తగా నేర్చుకున్న అతడు ప్రవక్తగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ సమయంలో ప్రవక్త అయితే ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవచించే కన్యకలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ప్రవచనం సంఘక్షేమాభివృద్ధి కొరకైనదిగా ఉండాలి, మన కొరకు కాదు. ప్రవచనం సంఘమును క్షేమాభివృద్ధిలోనికి తీసుకొచ్చేది ఉండాలి. పక్కవాడు ఏమంటున్నాడా, వాడేమనుకున్నాడు కాదు. ప్రవచనం దేవుని దగ్గర నుంచి వచ్చేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను నేను. ఈ ఫిలిప్పు కుమార్తెలు దేవునిలో ఎదిగేటువంటి విధానంలో ఒకటి పరివర్తన చెందిన వారిగా ఉన్నారు, రెండు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారు, మూడు ప్రవచించే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇందాక సహోదరులు చెప్పినట్టుగా లూది యొక్క కుటుంబం కూడా ఆమె దైవ భక్తి కలిగినటువంటి దానికి ఉంది కాబట్టి ఆ ఇంటి వారందరూ కూడా ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు, దేవుని సేవకులు ఇంటికి ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం. ఆ భక్తి తన కుటుంబాన్ని మార్చింది. ఆమె అలాగైతే ఈ రోజు నీ కుమార్తె పట్ల జరిగించుచున్నటువంటి ఈ వేడుకలో ఆ బిడ్డ పరివర్తన చెందిన దానిగా ఉండాలని ప్రభువు పేరట నేను మనం చేస్తాను. రెండవది మంచి ప్రవర్తన కలిగిన దానిగా, మూడవది మంచి ప్రవచనాలు, దేవుని కొరకైనటువంటి విషయాలు ఇంకా ముందుకు సాగేటువంటి కుమార్తెగా ఆ బిడ్డ ఎదగాలని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబీకులందరూ కూడా దేవుని సేవలో దేవుని పరిచయం ముందుకు కొనసాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండిగా మెండిగా దీవించును గాక. ఆమెను అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు.